హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లం ఆవకాయని చూపిస్తున్నానండి. ఈ బెల్లం ఆవకాయ రుచి అండి చాలా బాగుంటుంది. అన్నంలోకి, టిఫిన్స్లోకి అన్నిట్లోకి తినచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి 2-3 ఏళ్ల పైనే నిలువ ఉంటుందండి. చాలా సింపుల్గా బెల్లం ఆవకాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉండే జీడి తీసేసుకుని పైన ఉండే ఈ పొరని కూడా తీసేసుకోవాలండి. ఇలా అన్నింటినీ శుభ్రంగా తుడుచుకోవాలి. నేనైతే ఈ ముక్కల్ని కూడా కట్ చేసిన తర్వాత ఎండలో పెట్టుకున్నానండి. ఇలా మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టుకోవడం వలన తడి లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి గిన్నె గాని బేసిన్ గాని తీసుకుని అందులోకి అడుగు నుంచి పైకి సమానంగా ఉండే కప్పుతోటి గాని గ్లాస్ తోటి గాని తేలికగా కొలిచి తీసుకోవాలి. 2 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకుని ఈ నూనె అంతా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలకి నూనె రాయడం వల్ల ముక్క గట్టిపడుతుందండి, త్వరగా మెత్తబడకుండా ఉంటుంది. ఈ గిన్నెని పక్కన పెట్టుకుని ఇప్పుడు పొడి గుండల్ని కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి పళ్ళెం తీసుకుని అందులోకి ఏ కప్పుతోటైతే మామిడికాయ ముక్కలు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు ఆవపిండిని తీసుకోవాలి. పావు కప్పు కళ్ళుప్పుని మెత్తగా మిక్సీ చేసుకుని జల్లించుకుని తీసుకోవాలండి. అదే మీరు మెత్తటి ఉప్పుని వేసుకున్నట్లయితే కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు ఊరగాయ కారాన్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని ఈ పొడి గుండల్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం ఆవకాయకి పులుపు తక్కువగా ఉండే మామిడికాయలైనా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఊరగాయ కారం తీసుకున్నారనుకోండి ఆవకాయ కమ్మగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్న గుండల్ని మామిడికాయ ముక్కల్లోకి తీసుకుని కలుపుకోవాలి. మీరు ఇవే కొలతలతోటి ఎక్కువ మొత్తంలో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ 1 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను మెంతులని వేసుకోండి. మెంతుల ప్లేస్లో మీరు మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ బెల్లం ఆవకాయ ఇడ్లీలోకి, ఉప్మాలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతోటి అరకప్పు వేరుశనగ నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. మొదట ఇలాగా పొడి పొడిగా ఉంటుంది, ఊరిన తర్వాత నూనె అంతా పైకి వస్తుందండి. మామిడికాయ పులుపు ఉప్పు తగిలి ఊటంతా వస్తుందండి. ఇప్పుడు గరిటెతోటి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వేరొక డబ్బాలోకి తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టీల్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ తీసుకోండి. ఈ విధంగా డబ్బాలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రోజంతా ఊరనివ్వండి. ఒక రోజు తర్వాత ఓటంతా పైకొచ్చి నూనెంతా పైకొచ్చి ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. రుచి కూడా అంతే బాగుంటుందండి. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు బెల్లం తరుగు కరెక్ట్గా సరిపోతుందండి. తీపి మీకు ఎక్కువ కావాలనుకోండి మరొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి నూనె ఎంత వచ్చిందో. అరకప్పు నూనె మాత్రమే వేసాము, ఎంత జారుగా వచ్చిందో ఊరగాయ. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2-3 రోజుల పాటు ఈ ఊరగాయని ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల మనకి 2-3 ఏళ్ల పైనే నిలువ ఉంటుందండి. ఎండబెట్టుకోవడం వలన బెల్లం వేసాం కదండి, బెల్లం కరిగి చిక్కబడుతుంది. ఆవకాయ రుచి కూడా చాలా బాగుంటుందండి, అస్సలు చెక్కు చెదరదు. మంచి ఎండలో 2-3 రోజుల పాటు ఎండబెట్టుకుని వేడంతా తగ్గిన తర్వాత గాజు సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకుంటే మనకి 2-3 ఏళ్ల పైనే నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఈ బెల్లం ఆవకాయ ఒక్కటే కాదండి, మన ఛానల్లో పచ్చి మాగాయ, మామిడికాయ మెంతి బద్దలు, పులిహోర ఆవకాయ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.